ముగ్గురు తంటాలు. ఒక ఊళ్ళో తంట, మహాతంట, భలే తంట అని ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారు వృత్తి చేత దొంగలు కాకపోయినా చోర విద్యలో నిపుణులు. వారు తమ నైపుణ్యాన్ని రాజుగారికి చూపడానికి నిశ్చయించుకున్నారు. పెద్దవాడైన తంట రాజుగారికి ఒకనాడు ఈ విధంగా ఉత్తరం రాశాడు. నేను రేపు తమ నగరానికి వచ్చి దొంగతనం చేయబోతున్నాను కనుక తమ పౌరులందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించవలసింది. ఇట్లు తంట. దొంగతనం చేయబోయేవాడు ముందుగా చెప్పి చేస్తాడా? ఎవరో చిలిపితనం చేత ఇలా రాసి ఉంటారు అనుకున్నాడు రాజు. అయినా ప్రజలను కాపాడడం తన ధర్మం కనుక తంట అనేవాడు రేపు నగరంలో దొంగతనం చేస్తాడట. అందుచేత పౌరులందరూ హెచ్చరికగా ఉండండి అని చాటింపు వేయించాడు. చాటింపు వినగానే ప్రజలు తమ సొత్తును భద్రపరుచుకున్నారు. చెప్పిన ప్రకారమే మర్నాడు తంట నగరానికి చేరుకున్నాడు. పూటకోళ్ళ అవ్వ ఇంటికి వెళ్ళి భోజనం సిద్ధం చేయమన్నాడు. ఇప్పుడే బావికి వెళ్ళి మంచినీరు తెచ్చి వంట చేస్తాను, కూర్చోనాయనా అని చెప్పి అవ్వ బిందె తీసుకొని వెళ్ళింది. వంట అయినాక భోజనం చేస్తూ తంట విశేషాలు ఏమిటవ్వా అని అడిగాడు. ఎవరో తంట అనేవాడు వచ్చి ఊళ్ళో దొంగతనం చేస్తాడట. చాటింపు వేశారు. డబ్బున్న వాళ్ళంతా హడలి చస్తున్నారు అన్నది అవ్వ. తంట భోజనం పూర్తి చేసి అవ్వకు ₹1 ఇచ్చాడు. 1 అంటూ అవ్వ ఆ రూపాయిని పిడతలో వేసింది. తంట పూటకోళ్ళ ఇంటి నుంచి ఒక పెద్ద దుకాణానికి వెళ్ళాడు. శ్రేష్ఠి గారు, తమలపాకులు మోద ఎంత చేసి ఇస్తున్నారు అని అడిగాడు. చౌకే నాయన, 4 అణాలు అన్నాడు శ్రేష్ఠి. ఇదిగో పావలా, మోదలో 300కు 1 ఆకు తక్కువ ఉంటే నేను ఒప్పను. ముందు నాకు అవసరానికి 25 ఆకులు ఇవ్వండి, మిగతావి మళ్ళీ వచ్చి తీసుకుపోతాను. ఇప్పుడు నేను వేరే అవసరమైన పని మీద పక్క బజారుకు పోతున్నాను అన్నాడు తంట. డబ్బు ముందే పుట్టింది కనుక అలాగే చేయి బాబు అన్నాడు శ్రేష్ఠి గారు. అక్కడి నుండి బయలుదేరి తంట బట్టల వర్తకుడి దగ్గరికి వెళ్ళాడు. మంచి కాశ్మీర్ శాలువాలుంటే చూపుతారా అని అడిగాడు. ₹300 ఖరీదు చేసే శాలువాను బేరం చేశాడు. చాలాసేపు గీసి బేరం చేయగా వర్తకుడు ₹25 తక్కువకు ఒప్పుకున్నాడు. చూడండి, ఊళ్ళో దొంగ భయంగా ఉందని చాటించడం వల్ల పైకం వెంట పెట్టుకురాలేదు. నా సొత్తంతా శ్రేష్ఠి గారి అంగడిలో ఉంచాను. నా వెంట మీ మనిషి ఎవరైనా వస్తే వెంటనే డబ్బిప్పిస్తాను అన్నాడు తంట. బట్టల వర్తకుడు శాలువా తంటాకి ఇచ్చేసి డబ్బు పట్టుకురావడానికి గాను తన తమ్ముడిని అతని వెంట పంపాడు. తంట శ్రేష్ఠి గారి దగ్గరికి వచ్చి, అయ్యా, నేను వెళ్ళిపోతున్నాను. ఈ మనిషికి 25 తక్కువ 300 ఎంచి త్వరగా ఇవ్వండి అని చెప్పాడు. అలాగే బాబు, తమరు వెళ్ళండి అంటూ తమలపాకుల కట్టలు తీశాడు శ్రేష్ఠి. తంట వెళ్ళిపోయాడు. శ్రేష్ఠి గారు తమలపాకులు ఒక్కొక్కటి లెక్క పెట్టసాగాడు. వర్తకుడి తమ్ముడు, శ్రేష్ఠి గారు, నన్ను త్వరగా పంపరా, అవతల బోలెడంత పని ఉంది అన్నాడు. నీ పనే కదయా చూస్తున్నాను అన్నాడు శ్రేష్ఠి. తమలపాకులు లెక్క పెడుతూ నా పని చూస్తున్నానంటావేమయ్యా అన్నాడు వర్తకుడి తమ్ముడు. ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఆ మనిషి మాకు 25 తక్కువ ₹300 బాకీ అన్నాడు వర్తకుడి తమ్ముడు. నేను ఆయనకి ఇవ్వవలసింది 25 తక్కువ 300 తమలపాకులు. రూపాయలు నేనెక్కడ తెచ్చి ఇచ్చేది అన్నాడు శ్రేష్ఠి. ఇద్దరూ తగులాడుకొని న్యాయం కోసం రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు జరిగిందంతా విని ఇది తంటా చేసిన పని అని ఊహించి నష్టం ఇద్దరిని సమంగా భరించమన్నాడు. ఆ రోజు సాయంకాలానికల్లా రాజుగారికి మరొక లేఖ వచ్చింది. మర్నాడు నగరంలో దొంగతనం చేయబోతున్నానని మహాతంట తెలియపరిచాడు. ఈసారి రాజుగారు జాగ్రత్త పడ్డాడు. మంత్రిని పిలిపించి, మహాతంట అనేవాడు రేపు నగరం వచ్చి దొంగతనం చేస్తాడట, వాణ్ణి పట్టుకునే పూచి నీది అన్నాడు. మర్నాడు మహాతంట నగరం చేరి పూటకోళ్ళ అవ్వ ఇంటికి వెళ్ళి అన్నం పెట్టమన్నాడు. మంచినీళ్లు తేవడానికి అవ్వ బిందె తీసుకుని బావికి వెళ్ళింది. ఈ సమయంలో మహాతంట పిడతలోని రూపాయి కాస్త కాజేశాడు. అవ్వ తిరిగి వచ్చి వంట చేసి మహాతంటకు పెట్టింది. మహాతంట, అవ్వ, ఏమిటి విశేషాలు అని అడిగాడు. ఏముంది నాయనా, నిన్న తంట అనేవాడు వచ్చి 2 వర్తకులను మోసం చేసి వెళ్ళాడు. ఇవాళ మహాతంట వచ్చి దొంగతనం చేస్తాడట. వాడిని పట్టుకోవడానికి మంత్రిగారు స్వయంగా ప్రయత్నిస్తున్నారు అన్నది అవ్వ. పాపం మంత్రిగారికి పిల్లా జల్లా ఉన్నారు కామోలు అన్నాడు మహాతంట జాలి నటిస్తూ. ఒక్కతే కూతురు నాయన, చిన్నతనంలోనే దాని మొగుడు దేశాల మీద పోయాడు, తిరిగి రాలేదు అన్నది అవ్వ. మహాతంట భోజనం ముగించి అవ్వకు ₹1 ఇచ్చి వెళ్ళిపోయాడు. 2 అంటూ అవ్వ ఆ రూపాయిని పిడతలో పడవేసింది. మహాతంట వేషం మార్చుకుని నగరంలో ఒక చెరువు గట్టున ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. వచ్చేపోయేవారితో తాను మంత్రిగారి అల్లుండని చెప్పసాగాడు. ఈ వార్త త్వరలోనే మంత్రిగారికి తెలిసింది. ఆయన చెరువు గట్టుకు వచ్చి మహాతంటాను చూసి ఏనాడో లేచిపోయిన అల్లుడు తిరిగి రానే వచ్చాడన్న ఆనందంతో తన ఇంటికి తీసుకుపోయాడు. ఆ రాత్రి భోజనాలయ్యాక మంత్రి దొంగను పట్టడానికి బయటికి పోబోతుండగా మహాతంట తాను కూడా సహాయంగా వస్తానని పట్టుబట్టాడు. మంత్రి సరేనన్నాడు. మంత్రిగారి ఇంటికి చేరువలోనే నేరస్తులను శిక్షించే యంత్రం ఉన్నది. దాన్ని చూపి, ఇదేమిటి మామయ్య అని అడిగాడు మహాతంట.
ఇందులో తలపెట్టి శీల బిగిస్తే బాధ కలుగుతుంది. దొంగలు నిజం చెప్పేస్తారు అన్నాడు మంత్రి. నా తల అందులో పెడతాను, శీల బిగించు మావయ్య అన్నాడు మహాతంట. అందుకు మంత్రి ఒప్పుకోలేదు. నీకు అంత ముచ్చటగా ఉంటే నా తలే పెడతాను చూద్దువు గాని అంటూ మంత్రి యంత్రంలో తలపెట్టాడు. మహాతంట శిల గట్టిగా బిగించాడు. అంత బిగించకూడదు, మెడ నొప్పి పెడుతుంది, తొందరగా వదులు చెయ్యి అన్నాడు మంత్రి బాధతో. ఈ శిల వెనక్కి తిరగడం లేదు, ఎలా మావయ్య అంటూ మహాతంట గిలగలాడసాగాడు. అత్తలుడికి సుత్తి శనము పట్టుకురా అన్నాడు మంత్రి. మహాతంట మంత్రి భార్య వద్దకు వెళ్ళి, అత్త మామయ్యను దొంగ పట్టుకుని బాధిస్తున్నాడు, ఇంట్లో ఉన్న నగలు డబ్బు వేగరంగా ఇచ్చేయి అని అడిగాడు. మంత్రి భార్య వెంటనే ఇవ్వక ఏవో ప్రశ్నలు వేయసాగింది. అత్త ఇవ్వడం లేదు మామయ్య అని అరిచాడు మహాతంట. వేగరంగా ఇవ్వవే, ప్రాణం పోతోంది అని అరిచాడు మంత్రి. మారు మాట్లాడక మంత్రి భార్య ఇంట్లో ఉన్న నగలు డబ్బు కూడా మూటగట్టి ఇచ్చేసింది. వాటిని తీసుకొని మహాతంట తన దారిని తాను వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం ఎవరో వచ్చి మంత్రిని విడిపించారు. ఆ రోజే భలేతంటా నుంచి రాజుగారికి 3వ ఉత్తరం వచ్చింది. అది చూడగానే రాజుగారికి మండిపోయింది. వరుసగా 2 దొంగతనాలు చెప్పి చేస్తే దొంగలను పట్టుకోవడం సాధ్యపడలేదు. ఈసారి దొంగలు తానే స్వయంగా పట్టుకోవాలని రాజు నిశ్చయించుకున్నాడు. మర్నాడు భలేతంటా నగరం చేరాడు. పూటకోళ్ళ ఇంటికి వెళ్ళి అవ్వను భోజనం పెట్టమన్నాడు. అవ్వ బిందె తీసుకుని బావికి వెళ్ళగానే పిడతలోని రూపాయి కాజేశాడు. అవ్వ తిరిగి వచ్చి వంట చేసి వడ్డించేటప్పుడు, అవ్వ ఏమిటి విశేషాలు అని అడిగాడు భలేతంట. ఏముంది నాయన, ఒకరోజు తంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు, ఇంకో రోజు మహాతంట అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు, ఇవాళ భలేతంట వస్తాడట, వాడిని పట్టుకునేటందుకు రాజుగారు స్వయంగా పూనుకున్నారు అన్నది అవ్వ. భలేతంట రూపాయి ఇచ్చాడు. 3 అంటూ అవ్వ దాన్ని పిడతలో వేసింది. భలేతంట ఊళ్ళో తిరిగి అనేక రకాల తినుబండారాలు కొని వాటిని జంగడీలో పెట్టుకుని శ్మశానం సమీపంలో ఒక చిన్న పందిరి వేసి దాని కింద ఆ రాత్రి దుకాణం పరిచి దీపం పెట్టుకొని కూర్చున్నాడు. ఆ రాత్రి గుర్రం ఎక్కి నగరమంతటా పహారా తిరుగుతున్న రాజు చీకటిలో ఈ దీపం చూశాడు. ఆయనకు అనుమానం వేసింది. భలేతంట దగ్గరికి వచ్చాడు. ఇంత రాత్రి వేళ ఈ ప్రాంతంలో దుకాణం పెట్టావే, ఎవరు వస్తారు అని రాజు అతన్ని అడిగాడు. అయ్యా, దొంగలు ఇటుగా వచ్చి నా దగ్గర చిరుతిళ్ళు కొనుక్కొని బాగా డబ్బిస్తారు, వాళ్ళు వచ్చే వేళ అయింది, తమరు వెళ్ళిపోండి బాబు, బీదవాణ్ణి, 4 డబ్బులు చేసుకుంటున్నాను అన్నాడు భలేతంట. నీకు నేనంతకంటే 10 డబ్బిస్తానురా, నన్ను ఇక్కడ దాక్కొని అన్నాడు రాజు. ఇక్కడ దాక్కునేటందుకు చోటేదండి, కావలిస్తే ఈ గోతంలో కూర్చోండి, మూతి కట్టేస్తాను, దొంగలు తెలుసుకోలేరు అన్నాడు భలేతంట. నలిగిపోతాయని దుస్తులు తలపాగా కత్తి తీసేసి రాజు గోతంలో దూరాడు. భలేతంట గోతం మూతి బిగించి కట్టాడు. అయ్యా, దొంగలు వస్తున్నట్టున్నారు, నేను తమ గుర్రాన్ని దూరంగా కట్టేసి వస్తాను, చప్పుడు మాత్రం చేయకండి అంటూ భలేతంట రాజుగారి దుస్తులు తలపాగా కత్తి తీసుకొని గుర్రంతో సహా దూరంగా వెళ్ళి అక్కడ వాటిని ధరించి గుర్రం ఎక్కి నేరుగా ఖజానాకు వెళ్ళాడు. ఖజానా నౌకర్లు భలేతంటాను చూసి రాజే అనుకున్నారు. చీకటిలో మొహం తెలియలేదు. ఒరే భలేతంట, ఖజానా దోస్తాట, ఖజానాలో ఉన్న డబ్బంతా మూట కట్టి పట్టుకురండి అన్నాడు భలేతంట రహస్య గొంతుతో. నౌకర్లు వాడు చెప్పినట్టే చేశారు. ఖజానాలో ఉన్న డబ్బంతా కొల్లగొట్టి భలేతంట తన దారిని తాను వెళ్ళిపోయాడు. మర్నాడు చాలా పొద్దెక్కిన తర్వాత దారిన పోయేవారెవరో రాజుగారిని సంచిలో నుంచి విడిపించారు. చెప్పి మోసం చేసిన ఈ దొంగలను పట్టుకోవడానికి రాజు ఎన్నో యత్నాలు చేశాడు, కానీ వారు దొరకలేదు. చివరకు ఒకనాడు 3 తంటాలు తమకు తామే రాజుగారి దర్శనానికి వచ్చారు. ఎవరు మీరు అని అడిగాడు రాజు. వాళ్ళు తమ పేర్లు చెప్పగానే రాజుకు చెప్పరాని ఆగ్రహం వచ్చింది. వారిని ఖైదు చేయమని భటులకు ఆజ్ఞాపించాడు. తొందరపడకండి ప్రభు, మేము దొంగలము కాము, చోర విద్యా నిపుణులము, మా శక్తిని ప్రభువు వారికి ప్రదర్శించి బహుమానం పొందవచ్చాము, మేము దొంగిలించిన సొత్తు చిల్లిగవ్వతో సహా ఎవరిది వాళ్ళకి ఇస్తాము అన్నారు 3 తంటాలు. రాజుగారి ధనం రాజుగారికి, మంత్రిగారి సొత్తు మంత్రిగారికి, కాశ్మీరు శాలువా బట్టల వర్తకుడికి, 2 రూపాయల పూటకూళ్ళ అవ్వకు తిరిగి ఇచ్చేశారు. రాజు సంతోషించి మీకేమి కావాలి అని అడిగాడు. అయ్యా, మమ్మల్ని తమ కొలువులోకి తీసుకోండి, తమ రాజ్యంలో దొంగ అనేవాళ్ళు లేకుండా చూస్తాము, ఇదే మేము కోరే బహుమతి అన్నారు తంటాలు. వారు కోరినట్టే రాజు వారిని తన కొలువులో ఉంచుకొని ఆదరించాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.